కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతోనే రైతుకు న్యాయం జరిగిందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. బుధవారం విజయవాడ సివిల్ సప్లై భవన్లో మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈసారి ఖరీఫ్ మాసానికి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు సిద్ధమయ్యామని మంత్రి నాదెండ్ల తెలిపారు. అంటే 12,200 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలుకి సిద్ధమైనట్లు చెప్పారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోలుకి 4,041 రైతు సేవా కేంద్రాలు, 3,803 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, 16,700 మంది సిబ్బందితో ధాన్యం కొనుగోలుకి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. గత ఏడాది అనుభవాల దృష్ట్యా 6 కోట్ల గోతాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం దాదాపు 1,670 కోట్ల బకాయిలు వదిలి వెళ్లిందని, కొన్ని సందర్భాల్లో రైతులకు చెల్లించాల్సిన అంబకాయిలను 6 నెలల నుండి 9 నెలల వరకు ఇవ్వలేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాదాపు 87% ధాన్యం కొనుగోలు డబ్బులు 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఈసారి 24 గంటల్లోనే రైతు ఖాతాలో నగదు జమ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. తేమ శాతం రీడింగ్ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా ఒకే రకమైన కంపెనీ మిషన్లు వాడాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైన చోట్ల బ్లూటూత్ ద్వారా లెక్కించేలా చర్యలు తీసుకుంటామన్నారు. తన చేతిలోని ఫోన్ ద్వారా వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేసి ధాన్యం కొనుగోలుకి రైతు షెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ఇక నుండి ప్రతి నెల ప్రతి వారం ధాన్యం కొనుగోలుపై సమీక్షిస్తామన్నారు. ధాన్యం కొనుగోలు క్యాలెండర్: నవంబర్ 11 లక్షల మెట్రిక్ టన్నులు, డిసెంబర్ 25 లక్షలు, జనవరి 8 లక్షలు, ఫిబ్రవరి 3 లక్షలు, మార్చ్ 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకి సిద్ధమయ్యేలా క్యాలెండర్స్ తయారు చేశామన్నారు. జనవరి నుండి రైస్ కార్డుదారులకు ఒక్కో కుటుంబానికి 1 కిలో గోధుమ పిండి 18 రూపాయలకు పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇందుకోసం 2,400 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి సిద్ధం చేస్తున్నామని చెప్పారు. దీపం 2 పథకం 3వ విడతలో ఇప్పటి వరకు 90 లక్షల మంది లబ్ధి పొందారన్నారు. నవంబర్ 30 వరకు 3వ విడత కొనసాగుతుందన్నారు. మోంతా తుఫాను బాధితులకు పౌర సరఫరాల శాఖ 2,39,169 మంది కుటుంబాలకు నిత్యావసరాలను అందించిందన్నారు. ఇప్పటికే స్మార్ట్ కార్డులు 92% పంపిణీ పూర్తయ్యాయని, నెలాఖరున మిగిలిన కార్డులు వెనక్కి తీసుకుని మనమిత్ర యాప్ ద్వారా కోరిన వారిని పరిశీలించి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నవంబర్ మాసంలో వర్ష సూచనల కారణంగా రైతులకు ఇబ్బంది లేకుండా 50,000 టారా పాలిళ్లు ఉచితంగా అందిస్తామని మంత్రి తెలిపారు. చాలా జిల్లాల్లో ఈ క్రాప్ పూర్తయిందని, 39,51,000 ఎకరాల ధాన్యం కొనుగోలు ఈ క్రాప్ కింద నమోదైనట్లు తెలిపారు. 85 లక్షల మెట్రిక్ టన్నుల క్రాప్ వస్తుందని భావిస్తున్నామన్నారు. పంట నష్టం నమోదు చేసి అందించినప్పుడు ధాన్యం కొనుగోలు చేయరని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అది అబద్ధ ప్రచారమని అన్నారు. 100% ఈ క్రాప్ లో నమోదైన ధాన్యాన్ని కొనుగోలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సివిల్ సప్లై వీసీ మరియు ఎండి ఢిల్లీరావు, డైరెక్టర్ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఇంకా అద్భుతమైన సంస్కారం తీసుకొచ్చాం. 24 గంటల్లోనే రైతు ఖాతాలో జమ చేసేటట్టు రాష్ట్ర వ్యాప్తంగా 35 బ్యాంకులతో మాట్లాడి పేమెంట్ గేట్వేలో కూడా మార్పులు తీసుకొచ్చి మా దగ్గర ఉన్న టెక్నికల్ ఎక్స్పర్టీస్ని ఉపయోగించి ప్రతిరోజు 4 సార్లు పేమెంట్లు ఖరారు చేసి వాళ్ళ ఖాతాలో పడే విధంగా రైతులకి ఉపయోగపడే విధంగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ప్రతిరోజు 4 స్లాట్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఎవరైతే ఉదయం 10 ధాన్యాన్ని మిల్లర్ దగ్గర అమ్మేసి ట్రక్ షిట్ జనరేట్ చేస్తారో వాళ్ళకి 12 మేము పేమెంట్ చేస్తాం. అంటే 2 గంటల్లోనే పేమెంట్ చేస్తాం. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట లోపు ఎవరైతే రైతాంగం వాళ్ళ ధాన్యాన్ని రైతులకి ఆ మిల్లర్స్కి అమ్మారో అది ఇమీడియట్గా మేము 2 గంటలకి పేమెంట్ చేస్తాం. 3వ పేమెంట్ 4ంటికి చేస్తాం. ఆఖరి పేమెంటు ప్రతిరోజు సాయంత్రం 7ంటికి పూర్తి చేస్తాం. అంటే రోజుకి 4 స్లాట్లు ఏర్పాటు చేసాం. ఉదయం 12ంటికి, మధ్యాహ్నం 12ంటికి, 2ంటికి, మరి 4ంటికిను, సాయంత్రం 7ంటికి. అయితే రైతు సోదరులందరూ కూడా గమనించాలి, బ్యాంక్ హాలిడే రోజు మాత్రం ఈ సమస్య మేము అధిగమించలేకపోతున్నాం. ఎందుకంటే బ్యాంకుల నుంచి జాతీయ స్థాయిలో ఈ పేమెంట్ గేట్వే ఉంటుంది కాబట్టి బ్యాంక్ హాలిడే రోజు మాత్రం అదే రోజు మేము పేమెంట్ చేయలేక మరుసటి రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ మార్పులు తీసుకొచ్చాం.